నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా పెన్షన్లు పొందుతున్నటువంటి అనర్హులను తొలగించడానికి పెన్షన్ల తనిఖీని అంటే పెన్షన్ల ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది. ఈ పెన్షన్ల ఎంక్వైరీ అనేది 9వ తారీఖు మరియు 10వ తారీఖు 2 రోజులు నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే ఈ రోజు మరియు రేపు నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ల ఎంక్వైరీ అనేది అన్ని ప్రాంతాలలో జరుగుతుందా అంటే రాష్ట్రం మొత్తంలో జరుగుతుందా అంటే అలా జరగడం లేదు. కేవలం ఎంపిక చేసినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఈ సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ గా 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాల పరిధిలో ఒక్కొక్క జిల్లా పరిధిలో చాలా మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలం పరిధిలో చాలా గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రమే సర్వే జరుగుతుంది అని తెలియజేశారు కదా. అయితే ఏ జిల్లాలో ఏ మండలంలో ఆ మండల పరిధిలో ఏ గ్రామంలో ఈ సర్వే జరుగుతుంది అన్న వివరాలను ఈ రోజు మీకు తెలియజేస్తాను. అయితే ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉంటుంది కాబట్టి ఈ 26 జిల్లాల్లో 26 మండలాల్లో ఈ 26 గ్రామాలను వివరిస్తాను మీకు. కాబట్టి కొద్దిగా లెంత్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోను చూడండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పెన్షన్ల తనిఖీ కార్యక్రమంలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చిన కేటగిరీలు ఏవంటే వికలాంగుల కేటగిరీ. ఈ వికలాంగుల కేటగిరీలో నకిలీ సదరం సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్లలో కూడా నకిలీలు ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు రావడం అనేది జరిగింది. ఇక్కడ వికలాంగుల పెన్షన్ ను తనిఖీ చేసే సందర్భంలో మరియు ఓల్డేజ్ పెన్షన్ ను తనిఖీ చేసే సందర్భంలో ఇక్కడ తనిఖీ బృందాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ వైకల్య ధృవీకరణ పత్రాన్ని మరియు ఆధార్ కార్డును వారికి చూపించి మొబైల్ యాప్ లో నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఇక ఓల్డేజ్ పెన్షన్ల విషయానికి వచ్చినట్టయితే ఓల్డేజ్ పెన్షన్ కు ప్రామాణికం ఏంటి అంటే ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి వయసు. ఈ ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి వయసును మీరు మార్పింగ్ చేసుకున్నారా అంటే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే సందర్భంలో వయసు తక్కువగా ఉన్నా గానీ ఎక్కువ చేసుకున్నట్లయితే వారికి వెంటనే అప్డేట్ ఎప్పుడు చేసుకున్నారు, ఎక్కడ చేసుకున్నారు అన్న వివరాలు తెలిసిపోతాయి. కాబట్టి ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకుండా మీరు నిజంగా జెన్యూన్ ఓల్డేజ్ పెన్షన్ దారులైతే ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీరు ఆధార్ కార్డును మోడిఫై చేసుకుని అప్డేట్ చేసుకుని వయసు లేకున్నా గానీ వయసు ఎక్కువగా పెంచుకున్నటువంటి వారికే ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. ముఖ్యంగా వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ ను వైకల్యాన్ని వారికి చూపించవలసి ఉంటుంది. దాంతో పాటుగా ఆధార్ కార్డును కూడా చూపించవలసి ఉంటుంది. ఇక ఓల్డేజ్ పెన్షన్ దారులైతే మాత్రము కేవలం ఆధార్ కార్డును వారికి ఇచ్చినట్లయితే వారు చూసుకుంటారు. ఇక తర్వాత ఈ 26 జిల్లాల్లో ఏ మండలంలో ఏ గ్రామంలో ఈ సర్వే జరుగుతుంది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ మొదటగా అల్లూరి సీతారామరాజు జిల్లాను తీసుకున్నట్లయితే ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు వ్యాలీ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం అనేది జరిగింది. ఈ మండలంలో పెదలబోడు గ్రామంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అనకాపల్లి, ఈ అనకాపల్లి జిల్లాలో యలమంచిలి మండలాన్ని పైలట్ ప్రాంతంగా తీసుకోవడం అనేది జరిగింది. ఈ యలమంచిలి మండలంలో పురుషోత్తమాపురంలో సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అనంతపురంలో అనంతపురం రూరల్ మండలాన్ని తీసుకోవడం అనేది జరిగింది. చెయ్యేడు గ్రామంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ అన్నమయ్య జిల్లాలో పెనగలూరు మండలంలో ఇక్కడ ఆటిమార్పురంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ బాపట్ల జిల్లాలో ఎద్దనపూడి మండలంలో ఇక్కడ పూనూరు 2 విలేజ్ లో సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరు మండలంలో ముతుకూరు గ్రామంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇక్కడ ఉప్పలగుప్తం మండలంలో మనకు భీమనపల్లి 1 గ్రామంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాలో నిడదవోలు మండలంలో తాడిమల్ల 1 గ్రామంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏలూరు జిల్లాలో ఇక్కడ మనకు అగిరిపల్లె మండలాన్ని పైలట్ ప్రాంతంగా తీసుకున్నారు. సురవరం గ్రామంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో పెదకాకాని మండలంలో ఇక్కడ ఉప్పలపాడు గ్రామంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కాకినాడ
ఈ కాకినాడ జిల్లాలో తుని మండలంలో రేకవాణిపాలెంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కృష్ణ జిల్లా, ఈ కృష్ణ జిల్లాలో గుడివాడ మండలంలో ఇక్కడ బొమ్మలూరు విలేజ్ లో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కర్నూలు జిల్లాలో కృష్ణగిరి మండలంలో ఎరుకుల చెరువు గ్రామంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల మండలంలో కావలి 2 గ్రామంలో సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ అర్బన్ పరిధిలో కరకట్ట ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పల్నాడు జిల్లాలో మాచర్ల మండలంలో ఇక్కడ కంబంపాడు 2లో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగరం మండలంలో ఇక్కడ లచ్చన్నపేటలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు మండలంలో ఇక్కడ చిలకలపాడులో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో కావలి మండలంలో చెంచుగానిపాలెంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సత్యసాయి జిల్లాలో మడకశిర మండలంలో ఆమిదాలగొండి 1లో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలంలో ఇక్కడ SSR పురంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో తిరుపతి మున్సిపల్ మండలాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ జీవకోన అర్బన్ ప్రాంతంలో సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ 4 ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ గ్రేటర్ విశాఖ 4 ప్రాంతంలో ఇందిరా కాలనీ 1 ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో పూసలపాటి రేగ మండలంలో ఇక్కడ వెల్దూరు ప్రాంతంలో సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వెస్ట్ గోదావరిలో కల్ల మండలంలో ఇక్కడ ప్రాంతాల మెరక ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చివరిగా వైఎస్ఆర్ కడప జిల్లాలో చాపడ్ మండలంలో లక్ష్మీపేట ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 26 జిల్లాల్లో 26 మండలాల్లో 26 గ్రామాల్లో ఈ పెన్షన్ల తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ ఎంపిక చేసినటువంటి ప్రాంతాలలో ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ప్రభుత్వము రాష్ట్రం మొత్తంలో అన్ని ప్రాంతాలలో ఈ సర్వే బృందాలను దింపి ఇక్కడ పెన్షన్దారులలో అక్రమార్కులను అనర్హులను తొలగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ల ఎంక్వైరీకి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ, అంటే ఇప్పుడు కేవలం ఇక్కడ 26 ప్రాంతాలలో మాత్రమే ఈ సర్వే జరుగుతుంది. రాష్ట్రం మొత్తంలో ఎప్పుడు సర్వే జరుగుతుంది, ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అన్న వివరాలు ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.